నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. తొలి రోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం. స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం నిర్వహణ. అబద్దాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు ప్రజా కోర్టులో శిక్ష పడటం ఖాయమన్న టీడీపీ అధినేత చంద్రబాబు. అతిపెద్ద ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శ. 2024 ఎన్నికల్లో గెలిచేది, ప్రభుత్వాన్ని స్థాపించేది జనసేన టీడీపీ కూటమి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. ముఖ్యమంత్రి జగన్ మోసాలు, మాయలు అన్నిటినీ అధిగమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని వ్యాఖ్య. అందరి తలరాతలు దేవుడు రాస్తే తన తలరాత జగన్ రాస్తారు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్ష. అవసరమైతే ఎటువంటి త్యాగానికైనా తాను సిద్ధమని వెల్లడి. ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. ఈ సమావేశానికి సభానాయకుడు జగన్, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కింజారపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానంపై చర్చ జరిగింది. అలాగే ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల శాసన మండలిలో సభ్యులు సమావేశమై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. It is indeed an honor and privilege for me to address the joint session of the present Legislative Assembly on this momentous occasion of the current budget session 2024-25. On being elected with an unprecedented mandate, my government has so far presented 4 budgets and implemented a slew of welfare and development programs for the benefit of hitherto neglected sections, and it would not be an exaggeration if I say my government has put its heart and soul in fulfilling its promises. At the outset, I place on record my deep sense of appreciation to the commitment of Honorable Chief Minister and the state administration in installing the 206 feet statue of Dr. Baba Saheb Bhimrao Ramji Ambedkar. The magnificent statue, built in a sprawling campus of 18.81 acres in Dr. B.R. Ambedkar Swaraj Maidan in the heart of Vijayawada city, at the cost of 404.35 crores, will remain in the history as a place to visit and to cherish its elegance for generations to come in the state of Andhra Pradesh. It stands as a testimony to my government's commitment to social justice, equality, and empowerment. I am pleased to inform this august house that under the astute leadership of Honorable Chief Minister Shri Y.S. Jagan Mohan Reddy Garu, this pro-poor government has touched every section of the society, especially the underprivileged, vulnerable, and those in need of support. అబద్దాలు, అసత్యాలతో ప్రజల్ని వంచిస్తున్న జగన్ కు ప్రజా కోర్టులో శిక్ష పడటం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. అతిపెద్ద ఫెయిల్యూర్ సీఎంగా చరిత్రలో జగన్ నిలిచిపోతారని విమర్శించారు. ఎన్నికల ముందు ఊరూరా తిరిగి అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ నేడు ప్రజల్ని నిట్ట నిలువున మోసం చేశాడని దుయ్యబట్టారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజా కోర్టు జగన్ నెరవేర్చని హామీలపై టీడీఎల్పీ ఛార్జిషీట్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మేనిఫెస్టో, పాదయాత్రలో మొత్తం 730 హామీల్లో 21% కూడా అమలు చేయకుండా 99% అమలు చేశానంటూ ప్రజల్ని వంచిస్తున్నారని అన్నారు. మోసపూరిత మాటలతో ప్రజల్ని మోసం చేస్తున్న జగన్ కు మరో 2 నెలల్లో ప్రజా కోర్టులో శిక్ష తప్పదని చంద్రబాబు అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి 64,000 కోట్ల భారం మోపాడని అన్నారు. మద్య నిషేధమని హామీ ఇచ్చి అటకెక్కించి మద్యం అమ్మకాలపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పులు తెచ్చాడని అన్నారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ
గాలికి వదిలివేశారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు, ఛార్జీలతో ఒక్కో కుటుంబంపై 8 లక్షల భారం మోపాడని, పెట్రోల్, డీజిల్ ధరలపై మాట తప్పి జనం జేబులు కొల్లకొడుతున్నాడని అన్నారు. మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తానన్న హామీపై మాటే మాట్లాడటం లేదని అన్నారు. జలయజ్ఞం అంటూ ఆర్భాటంగా ప్రకటించి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని అన్నారు. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందో తెలియదని, సొంత జిల్లాల్లో ఏర్పాటు చేస్తానన్న స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై నాలుక మడతేశాడని అన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ హామీ గాలికి వదిలివేశాడని అన్నారు. ఇలా ఒక్కటి కాదు, తాను ఇచ్చిన ఏ హామీని జగన్ అమలు చేయలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో గెలిచేది, ప్రభుత్వాన్ని స్థాపించేది జనసేన టీడీపీ కూటమి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జగన్ మోసాలు, మాయలు అన్నిటినీ అధిగమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఎంతని కాదు, ఎన్నని కాదు, ప్రతి సీట్లు కూడా గెలిచే సీట్లవ్వాలి. తక్కువలో తక్కువ 98% స్ట్రైకింగ్ రేటు ఉండాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని పార్టీలకు ఆహ్వానించిన సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీట్ల పంపకం అంశాన్ని ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో గెలిచేది, ప్రభుత్వాన్ని స్థాపించేది జనసేన టీడీపీ కూటమి అని స్పష్టం చేశారు. అయితే అందుకు ఎంతో పోరాటం చేయాల్సి ఉందని అన్నారు. జగన్ మోసాలు, మాయలు అన్నిటినీ అధిగమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. పొత్తు అన్న తర్వాత సీట్ల సర్దుబాటు ఎప్పుడు కష్టంగానే ఉంటుందని తెలిపారు. సిపిఐ, సిపిఎం, బీఎస్పీ వంటి పార్టీలతో కూడా సీట్లు సర్దుబాటు కష్టంగానే ఉంటుందని, అయితే ఏ అడుగు వేసినా జనసేన పాదముద్ర చాలా బలంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే పోటీ చేసే ప్రతి సీటు గెలిచే సీటు అవ్వాలని తాము కోరుకుంటున్నామని, ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్నది ముఖ్యం కాదని తమ మనసులో మాటను వెల్లడించారు. ఎంతని కాదు, ఎన్ని అని కాదు, ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి. తక్కువలో తక్కువగా 98% స్ట్రైకింగ్ రేటు ఉండాలని పిలుపునిచ్చారు. దీనికి అందరి అభిమానం కావాలి, అందరి ఆశీస్సులు కావాలని విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీలో చేరిన పెద్దలు, పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారికి మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి, జనసేన నాయకుల తరపు నుంచి, జన సైనికులు, వీర మహిళల తరపు నుంచి మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే వారి అబ్బాయి శ్రీ వల్లభనేని అనుదీప్ గారికి కూడా మనస్ఫూర్తిగా జనసేనలో చేరినందుకు మనస్ఫూర్తిగా వారికి అందరి తరపున ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. బయట ముందుగా ఇక్కడ ఉన్నవారు కాకుండా బయట రోడ్డు మీదంతా వేలాదిగా వచ్చిన మన యువతకి, మన జన సైనికులకి, ఆడపడుచులకి, వీర మహిళలకి, బయట బాలశౌరి గారి కోసం మద్దతుకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే మా గుంటూరు, విజయవాడ నుంచి వచ్చిన నా సన్నిహితులు, మా నాయకులు, ఇక్కడికి వచ్చిన జన సైనికులకి, మా గాదే వెంకటేశ్వరరావు గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, విజయవాడ నాయకులు అమిశెట్టి వాసు గారికి, మండల రాజేష్ గారికి కూడా ప్రత్యేకించి హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఆసీనులైన ఆడపడుచులకి, మహిళలకి, అక్క చెల్లెళ్ళకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మంచితనానికి మారు పేరు, నిజాయితీకి నిలువెత్తు పేరైన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి బాధనే వర్ణనాతీతం. చాలా బాధపడుతూ ఉన్నారు. ఆయన అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నట్టు, ఆయన ఒక అర్జునుడిలాగా, మేమందరం కౌరవుల్లాగా, ప్రజలే గాంధీవని, ప్రజల ఆయుధాలని, ప్రజలే శ్రీకృష్ణుడు, ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అర్జునుడు ద్రౌపదిని కౌరవులు నిండు సభలో అవమానం చేశారు. నిండు సభలో కౌరవులు. అర్జునుడు తనకి ఆడపడుచులను ఎప్పుడు రక్షించాడు, కానీ ఎప్పుడు తోలనాడలేదు. జగన్ అర్జునుడిగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది నాకు.
సొంత చెల్లెల్ని షర్మిల గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. అసలు ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు. పాపం సొంత చెల్లెలు గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సొంత చెల్లెలు తోబుట్టు, సొంత చిన్నాయిన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. వాళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తి. వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు, నాకు రక్షణ లేదు, చంపేస్తానని ఫోన్లు వస్తున్నాయని ఆవిడ చెప్తా ఉంటే ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటా ఉన్నాడు. ఎవరు కౌరవులు ఎవరు అర్జునులు ఆ స్థాయికి నేను మహాభారతం మాట్లాడలేదు. ఇది కలియుగం. ఇది కలియుగం మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు, కానీ మనం ఎవరం కూడా శ్రీకృష్ణుడితోటి అర్జునుడితోటి కౌరవులతోటి పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ, మేము పవన్ కళ్యాణ్, మా జనసేన. ఎవరు మంచివాళ్ళు, ఎవరు నిలబడేవాళ్ళు, ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు, ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకి బాగా తెలుసు. ప్రజలు నిర్ణయిస్తారు. స్వాగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇన్ని రోజులు కూడా ఏ రోజున కూడా ఆయన తగ్గించి ఎప్పుడు మాట్లాడు. అందరి తలరాతలు దేవుడు రాస్తే తన తలరాత జగన్ రాస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని, జగనే సీఎం కావాలని ఆకాంక్షించిన ఆయన అవసరమైతే ఎటువంటి త్యాగానికైనా తాను సిద్ధమని అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ జగన్ కి తాను నమ్మిన బంటునని, ఆయన తీసుకున్న ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ ఎవరిని వదులుకోదని చెప్పారు. అలా వెళ్లిపోతే అది వారిష్టమని అన్నారు. జగన్ సైన్యంలో అమర్నాథ్ ఒక సైనికుడని, ఆయన తనకు అనేక పదవులిచ్చారని చెప్పుకొచ్చారు. రైల్వే జోన్కి సంబంధించిన భూమి కేంద్రానికి ఇచ్చామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తుందని విమర్శించారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శల్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు మధ్య రాష్ట్ర సంబంధాలే ఉంటాయి తప్ప రాజకీయ సంబంధాలు లేవని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల కన్నా గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేశామని, 90,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టదని అన్నారు. ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీతో తప్పితే అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు తోకపాటి కాంగ్రెస్ అంటూ దుయ్యబట్టారు. తహసీల్దార్ రమణయ్య హత్య ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, హత్య కేసులో విచారణ జరుగుతుందని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ రకంగా సన్నద్ధం కావాలి, ఏ రకంగా పార్టీ కేడర్ అంతా కూడా సమాయత్తం కావాలి అనేటువంటి దానిపైన మొన్న గత నెల 27వ తారీఖున విశాఖ వేదికగా భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కేడర్కి సంబంధించినటువంటి సమాయత్త సమావేశం కానివ్వండి, లేదా నిన్న ఏలూరులో జరిగినటువంటి ఎన్నికల శంఖారావానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ సమావేశం కానివ్వండి, పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు మళ్ళీ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలనేటువంటి తాపత్రయం, తపన, వీటన్నిటితో పాటు రాష్ట్ర ప్రజలకి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వీటిని కొనసాగించాలి. కొనసాగించేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుందనేటువంటి ఒక ఆలోచన విధానంతో పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఈరోజు పెద్ద ఎత్తున లక్షలాదిగా వస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. వీటన్నిటినీ కూడా డైవర్ట్ చేయాలి,
జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి స్పందన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి స్పందన చూసి ఏదో రకంగా ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం ఎల్లో మీడియా గడిచినటువంటి వారం రోజులుగా, నిన్న ఒక పత్రిక విశాఖపట్నానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ ఐటీ అభివృద్ధి విషయంలో రాసినటువంటి వార్తలు, దానికి ముందు ఒకసారి మరో పత్రిక చంద్రబాబు నాయుడు గారికి అత్యంత వాడుకలో ఉన్నటువంటి పత్రికలు, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ పత్రిక లేకుండా ఎక్కడికి బయటికి వెళ్ళి ఆ పత్రిక పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో చేసినటువంటి వార్తలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు అంటే ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని ఎలాగా వారు ఇచ్చినటువంటి వారి మేనిఫెస్టోలో ఏవైతే చెప్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేస్తాం. నగరాలకు సామాజికంగా రాజకీయంగా గుర్తింపు ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ఎంపీ కేశినేని నాని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. స్వాతంత్ర సమర యోధులుగా 2 పర్యాయాలు స్థానిక ఎమ్మెల్యేగా విశేష కృషి చేసిన మరుపిల్ల చిట్టి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం మనందరి అదృష్టమని తెలిపారు. చిట్టినగర్లోని మరుపిల్ల చిట్టి కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఆదివారం ఘనంగా నిర్వహించారు. నగరాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని నాని, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్, బాయన వెంకట్రావు, కార్పొరేటర్ మరుపిల్ల రాజేష్, అత్తులూరి ఆదిలక్ష్మి, దుర్గగుడి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు, పోతిన స్వామి, రామారావు, పోతిన బేసు, ఎన్వి రావులతో పాటు నగరాల ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర నగరాలు సంఘం అధ్యక్షుడు బాయన బాబూజీ, పోతిన వెంకటేశ్వర స్వామి పర్యవేక్షణలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తొలుత మరుపిల్ల చిట్టి జీవిత చరిత్రను పలువురు కళాకారులు బుర్రకథ రూపంలో ప్రదర్శించారు. విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ భాగ్యలక్ష్మితో పాటు పలువురు కార్పొరేటర్లు ఎంతగానో కృషి చేశారని నిర్వాహకులు పేర్కొన్నారు. అనంతరం ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధులుగా 2 పర్యాయాలు స్థానిక ఎమ్మెల్యేగా విశేష కృషి చేసిన మరుపిల్ల చిట్టి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం మనందరి అదృష్టమని అన్నారు. నగరాలకు రాజకీయంగా, సామాజికంగా సీఎం జగనన్న ఎంతో గుర్తింపునిచ్చారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. మేయర్, దుర్గగుడి చైర్మన్ పదవులిచ్చారని అన్నారు. శ్రీశైలంలో నగరాల కోసం కాటేజీ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో నగరాలంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని కోరారు. నగరాల దేవస్థానాల అభివృద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిధులు కేటాయిస్తే కొంతమంది అడ్డుకున్నారని అన్నారు. 40 ఏళ్లుగా ఏ పార్టీ కూడా చిట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదని మేయర్ భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. వైఎస్సార్ ప్రభుత్వం విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతులిచ్చిందని తెలిపారు. మాజీ మంత్రివర్యులు, సోదరులు, స్థానిక శాసనసభ్యులు, ఈ విగ్రహం వాళ్ళు ఇక్కడ మరి మనం ఆవిష్కరింపజేసుకుంటున్నాం అంటే దానికి కారకుడు సోదరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే నగర మేయరు సోదరి రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత ఈ మధ్య వైసీపీ విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా ప్రకటించబడినటువంటి సోదరుడు అసిత్ గారు, అట్లాగే మన జనసేన నాయకుడు సోదరుడు పోతిన మహేష్ గారు, అలాగే చిట్టి గారి మనవరాలు ఉమామోహన్ తిలక్ గారు, మరి పోతిన స్వామి గారు, అలాగే మన దుర్గగుడి వైస్ చైర్పర్సన్, అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ నగర అధ్యక్షుడు మన పైలా సోమనాయుడు గారు, బాయన వెంకట్రావు గారు, అట్లాగే అందరూ ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నరేంద్ర గారు, అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక గొప్ప వ్యక్తి యొక్క విగ్రహం మనం ఈరోజు సోదరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి యొక్క దీంతో సౌజన్యంతో మనం ఇక్కడ పెట్టుకోగలిగాం. అందరికీ నమస్కారం. దయచేసి ఆయన స్వతంత్ర సమరయోధుడు, ఇక్కడ ఎవరు కూడా డిస్టర్బ్ చేయదు. ఇది చాలా చక్కటి కార్యక్రమం, దైవ కార్యక్రమం లాంటిది.
ఈ కార్యక్రమాన్ని ఎవరు కూడా భంగపరచొద్దు. ఇది దైవ కార్యక్రమం, ఇది దైవ కార్యక్రమం. దయచేసి ఎవరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చెడగొట్టాలని మాత్రం ప్రయత్నం చేయకండి. చరిత్రలో ఎవరు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరిపిల్ల చిట్టి గారు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. చిట్టి నగర్ అని చెప్పి మనం ఎప్పుడో చిన్నప్పటి నుంచి పిలుస్తున్నాం. అదే చిట్టి నగర్ లో మరిపిల్ల చిట్టి గారి విగ్రహం పెట్టాలని చెప్పని నగర మేయర్ గారు, నేను, మన పార్టీలో నాయకులందరూ కలుపుకొని ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. దయచేసి ఈ చెడగొడతానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎవరు కూడా మీరు అడ్డుకోవద్దు. ఎందుకంటే వాళ్ళందరికీ చిట్టి గారి మీద అభిమానం లేదు. చిట్టి గారి మీద అభిమానం అంటే ఎవరు కూడా అవ్వలేదు. చిట్టి గారి మీద అభిమానం అంటే ఎవరు కూడా చేయలేదు. చిట్టి గారి మీద అభిమానం ఎవరు కూడా గొడవ చేయలేరు. కేవలం ఈ గుడి అభివృద్ధి కూడా అడ్డుపడింది కూడా ఈ గొడవ చేసేవాళ్ళే. 4 కోట్లు కావాలని డబ్బులిస్తాను అడ్డుపడింది గొడవ చేస్తుంది. పిల్లగాని గురించి ఆలోచించబాకండి, పెద్దలంతా కూడా మరిపిల్లిగా చిట్టి గారి మార్గం నడిచేది మనం విచ్చేసిన పెద్దలు మన ఎంపీ గారు కేసీఆర్ నాని గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి వర్యులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే పశ్చిమ నియోజకవర్గానికి మన 2024కి శాసనసభ్యులుగా ఇక్కడ మనకి మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు గారు, అలాగే మన దుర్గగుడి మాజీ చైర్మన్ గారు పైల సోమనాయుడు గారు, డివిజన్ కార్పొరేటర్ గారు మన ఆదిలక్ష్మి గారు, చలపతిరావు గారు, మన మరుపిల్ల రాజేష్ గారు, అలాగే అర్షద్ గారు, బాయన వెంకట్రావు గారు, బాయన బాబ్జీ గారు, పోతన స్వామి గారు, బేస్ గారు, గురుమంతు మహేష్ గారు, చిట్టు గారి మరుపల్లి ఉమా గుజ్జర్ అమర్ గారు, అలాగే పోతున బేస్ గారు, గురుమంతు మహేష్ గారు, అలాగే ఎన్వీరావు గారు, బాయన అప్పారావు గారు, వెంకట్రావు గారు, సేవసిట్టి పోతున రాము గారు, సేర్లంజిటి పూర్ణ గారు, దేవర సూర్యనారాయణ గారు, పోతున మహేష్ గారు, ఈ పనికి అన్నది ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ తెచ్చుకొని మరపిల్లి చిట్టి గారి విగ్రహాన్ని మేము ఆవిష్కరించుకుంటుంటే ఇక్కడికి వచ్చి లేనిపోయిన ప్రగల్భాలు పలకడం అన్నది చాలా తప్పు. 30 ఏళ్ళగా 40 ఏళ్ళగా ఏ ఒక్క ప్రభుత్వం చేయలేని పని ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే తెలుగుదేశం జనసేన పొత్తులో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు చమరగీతం పాడతామని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామేశ్వర పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేయగానే తాడపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు వచ్చాయని, వైకాపా నాయకులకు ఓటుతోనే బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. గవర్నర్పేటలోని అమరావతి ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ జనసేనల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేయగానే తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు వచ్చాయని అన్నారు. వైకాపా నాయకులకు ఓటుతోనే బుద్ధి చెబుతామని పిలుపునిచ్చారు. సెంట్రల్ సీటును అత్యధిక మెజారిటీతో గెలుచుకుంటామని స్పష్టం చేశారు. పోటీ చేసేందుకు వచ్చిన వలస నాయకుడు తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో ప్రజలే తరిమి కొడతారని పేర్కొన్నారు. కేశినేని ఫౌండేషన్ అధినేత కేశినేని చిన్ని మాట్లాడుతూ జనసేనతో పొత్తుతో రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తామని స్పష్టం చేశారు. తొలుత వీరు ఎన్టీ రామారావు, వంగవీటి మోహనరంగ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శుంకరకృష్ణ, తిరుమలశెట్టి ఉదయ భాస్కర్, బర్మా శ్రీను, తుమ్మలపెంట శ్రీనులు ఈ కార్యక్రమానికి కన్వీనర్లుగా వ్యవహరించారు. వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా వైకాపాను తరిమి కొడతామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్టీఆర్ జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు
చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో కింద స్థాయి కార్యకర్తలు నుంచి నియోజకవర్గ మండల డివిజన్ స్థాయి నాయకుల వరకు అందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకొని అందరూ కూడా రెండు పార్టీల క్యాడర్ అందరూ కూడా కలిసి రాబోయే రోజుల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థుల్ని విజయమే లక్ష్యంగా పనిచేయాలని మరి ఒక దిశ నిర్దేశించారు. దాంట్లో భాగంగా ఇప్పటికీ మరి మొన్న వనభోజనాలు పెట్టుకున్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఒక ఆత్మీయ సోదరులాగా ఇద్దరు కూడా కలిసి పనిచేస్తాం. ఈరోజు 10 ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి మా మిత్రులు సోదరులు సూపర్ కృష్ణ గారు కానీ, విజయ వెంకటేశ్వర కానీ, అట్లాగే బర్మా శ్రీను గారు కానీ, అట్లాగే తుమ్మూరుపేట శ్రీనివాస్ కానీ, అట్లాగే మిగిలినటువంటి నాయకులు కానీ ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి 5,000 మంది అందరూ కూడా కలిసి భోజనం చేసేటట్టుగా అందరూ కలిసి మాట్లాడేటట్టుగా వాళ్ళు విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిగా నుంచోబోతున్న ఏదైతే మన కేసినేని శివనాథ్ చిన్ని గారిని సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న నన్ను కూడా ఇక్కడ పిలిచారు. సంతోషం. క్యాడర్ని కింద బలోపేతం చేసేటట్టుగా ఏమాత్రం కూడా గ్యాప్లు లేకుండా పూర్తిగా అందరం కూడా ఉంటే లక్ష్యం. దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రాన్ని నుంచి తరుపుకొట్టడమే లక్ష్యం. పార్లమెంటు 7 అసెంబ్లీ సెగ్మెంట్లో విజయమే లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తున్నాం. రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన పార్టీ శ్రేణులు కూడా అదే విధంగా పనిచేస్తున్నాయి. ఈరోజు ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన మా సోదరులందరికీ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి చేయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల లక్ష్యమని ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరుగులు తీస్తున్నాయని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు ముఖ్య నాయకుల సమావేశం పాత బస్తీలోని మాడపాటి క్లబ్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరుగులు తీస్తున్నాయని అన్నారు. మహిళా సాధికారతలో దేశంలోనే ముందు వరుసలో ఉందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయడానికి తామందరం కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిదని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. సాధారణ కార్యకర్తగా, కార్పొరేటర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పలు పదవులు చేసిన షేక్ ఆసిఫ్ ను జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారని అన్నారు. వారిని గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మండేపూడి చటర్జీ, చైతన్యరెడ్డి, ఆర్షద్ పూర్ణ, రాయన నరేంద్ర, ఆంజనేయరెడ్డి, కోటిరెడ్డి, రెహమతున్నిసా, మైలవరపు రత్నకుమారి, బుల్లా విజయ్ కుమార్, అత్తులూరి పెదబాబు, మహాదేవు అప్పాజీరావు, ఎలకల చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో గడప గడపకు వెళ్లి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు తెలుసుకునే దిశగా ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారు, అలాగే మైలవరపు దుర్గారావు గారు, అనేక పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రావడం జరిగింది. ప్రతి గడపకెళ్ళి ఏదైతే సమస్య ఉందో సమస్యని పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. ఈ డివిజన్లో 39వ డివిజన్లో అనేక సమస్యల్ని పరిష్కరించి ఇది ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దారు. ఈ యొక్క స్థానిక కార్పొరేటర్ గారి సహకారంతో ఇక్కడ ఏ సమస్య కూడా లేదని చెప్పి ప్రజలే ముందుకొచ్చి చెప్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా సరే మేము చేయడానికి ముందున్నామని చెప్పేసి మా మేయర్ గారు, మా కార్పొరేటర్ గారు అందరూ సహకరించి చెప్పడం జరిగింది. తప్పకుండా ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలనలో మేమందరూ ప్రజలతో తోడుగా ఉంటాం. తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఈ యొక్క నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిచి మేము ముందుకు వస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అలాగే మొన్న చూస్తే భీమిలి, నిన్న చూస్తే ఏలూరు సభలో లక్షల మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మేము సిద్ధం, మీ సైతం మేము సిద్ధం అని చెప్పేసి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గమే, అలాగే సెంట్రల్ నియోజకవర్గం, అలాగే తూర్పు నియోజకవర్గం మా ఎంపీ అయిన కేసినేని నాని గారు అత్యధిక మెజార్టీతో తప్పకుండా అందరూ గెలుస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ ఈరోజు 39వ డివిజన్లోని 116వ సచివాలయం అంటే కామ్కోట్ నగర్ ప్రాంతం మరియు సంజయ్ గాంధీ కాలనీ ప్రాంతంలో గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమం మన పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమింపబడిన ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. రాబోతున్న ఎలక్షన్స్ లో ప్రజలకి మేము ఆల్రెడీ ఏం చేసాం,
ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా ఈ ప్రచారం సాగింది. ముఖ్యంగా 39వ డివిజన్లోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అలాగే స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మెయిన్గా మా 39వ డివిజన్లో మోడల్ డివిజన్గా తీసుకోవడమే కాకుండా దాదాపు 9 కోట్ల రూపాయల వెచ్చించి రోడ్లు వేయడం కానీ, ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ కట్టడం కానీ, డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచడం కానీ, అలాగే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా మేము చేసిన అభివృద్ధి వారి కంటికి కనిపించి మాతో మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా మా 39వ డివిజన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తున్నాం. ప్రజాసేవకి అంకితమైన అందరివాడు మరుపిల్ల చిట్టి అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి నగరాధ్యక్షులు వెంకటపోతిన మహేష్ అన్నారు. ఆయన విగ్రహ ఆవిష్కరణను రాజకీయ వేదికగా వైకాపా నాయకులు మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఎమ్మెల్యే మరుపిల్ల చిట్టి విగ్రహ ఆవిష్కరణకు వస్తున్న జనసేన పార్టీ నాయకుల్ని పోలీసులు అడ్డుకున్న ఘటన విజయవాడ చిట్టినగర్లో జరిగింది. మాజీ శాసనసభ్యులు నగరాలు సామాజిక వర్గ నాయకుడు మరుపిల్ల చిట్టి విగ్రహ ఆవిష్కరణ చిట్టినగర్ కూడలిలో ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణకు జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నగరాలు సామాజిక వర్గ నాయకుడు పోతిన వెంకట మహేష్ పార్టీ కార్యకర్తలతో కలిసి చిట్టినగర్ కూడలికి పాత బస్తీలోని జనసేన కార్యాలయం నుంచి కోమల విలాస సెంటర్ కూడలి మీదుగా నెహ్రూ బొమ్మ కూడలి, బెజ్జాల మేడ కూడలి, 2వ పట్టణ పోలీస్ స్టేషన్, వాగు సెంటర్ వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఆంజనేయ వాగు సెంటర్లో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రోడ్డు కడ్డంగా పోలీసులు తాడు పట్టుకుని వారిని ముందుకు కదలనివ్వలేదు. అరగంటకు పైగా పోలీసులు హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జన సైనికులకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు, చిట్టి అభిమానులు, నగరాలు సామాజిక వర్గ యువత పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సదరు కార్యక్రమం పూర్తయ్యే వరకు మహేష్ ను అడ్డుకున్నారు. చివరకు మహేష్ అక్కడి నుంచి వేదిక వద్దకు చేరుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతూ గెలుపు గుర్రాలకు సీట్లను కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మైలవరం నియోజకవర్గంలోని సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను కాదని జోగి రమేష్ అనుచరుడైన సరణాల తిరుపతి రావును ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీని వీడే సంకేతాలు పంపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు నూతన ఇన్ఛార్జికు తమ మద్దతును తెలుపుతున్నారు. మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త సర్నాల తిరుపతి రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో ఎటువంటి పరిణామాలు ఏర్పడినా తాము పార్టీ నిలబడిన అభ్యర్థికే మద్దతిస్తామని తెలియజేశారు. మాట్లాడతాడు. మన మైలవరం నియోజకవర్గానికి మన జగనన్న మన బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి మరి అతి సామాన్య మానవుడిని మరి 1000 కోట్లు ఉన్నా కానీ మరి పక్కన పెట్టి మరి మనలో ఒకటిగా మనందరితో పాటు ఉంటూ మనందరికీ అందుబాటులో ఉండడానికి మన జగనన్న గారు మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన మైలవరం నియోజకవర్గంలో మైలవరం మండలానికి మరి జడ్పీటీసీగా పనిచేస్తూ అనేక సేవలు అందిస్తున్నటువంటి మన సారనాల తిరుపతిరావు గారిని మనకి ఎమ్మెల్యే అభ్యర్థి ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపడం మనందరం కూడా చాలా సంతోషంగా. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడపోతున్నారు. ఈ మేరకు ఆయన ఏ పార్టీలో చేరపోతున్నారో సోమవారం ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణప్రసాద్ తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందిగామ సీటు జనసేన తరపున తంబళ్లపల్లి రమాదేవికి ఇస్తే తాను ఆ పార్టీకి మద్దతిస్తానని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చెప్పారు. తంబళ్లపల్లి రమాదేవి ఆయనను కలిశారు. తన అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన ఆమెకు సీటు ఇస్తే తాను జనసేన పార్టీకి మద్దతిస్తానని తెలిపారు. నందిగామలో గత 2 సార్లు టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య పోటీ చేశారని, పొత్తులో భాగంగా ఈసారి రమాదేవికి ఇవ్వాలని ఆయన సూచించారు. నందిగామలో వైసీపీ ఆగడాలు మరింతగా పెరిగాయని వసంత నాగేశ్వరరావు మండిపడ్డారు. కాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని, ఈ క్రమంలో ఆయన ఆదివారం నియోజకవర్గ మండల స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారని అన్నారు. ఐతవరంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. అందరి అభిప్రాయాలను తీసుకుని మీడియా సమావేశం నిర్వహించి తన తుది నిర్ణయాన్ని వెల్లడిస్తానని వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. మీ పెద్ద మనసుతో మీరు పెద్దవారు, మీ ఆశీర్వాదం అన్నదే నాకు కొండంత. సరే, ఇప్పుడు ప్రెస్ వాళ్ళ మీరు చెప్పారా? ఇప్పుడు ఏం చెప్పా? చాలా
డాక్టర్ ప్రసాద్ గారు మేనగోడని మీ కూతుర్ని. అవును నందిగామలోనే రూరల్ 16 గ్రామాలు తిరిగేశాను. ఇప్పుడు ఈరోజు నుండి కంచిక్చర్ల స్టార్ట్ చేస్తున్నాను. మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో రోజు 3 గ్రామాలు లెక్కన ఈ పేరుతో పల్లె పతాన జనసేన నేను అప్పటికే కొనుక్కున్నాను. కరీ రమేష్ గారు, తర్వాత నాకు తెలుసు మా వాళ్ళే వీళ్ళంతా కానీ ఒక సత్యం గారు. కృష్ణప్రసాద్ అలాగే కనపడి ముందుకండి అలాగే. నేను మీకు సన్మానం చేయాలి. అయ్యో నా కూతురికి 55 ఏళ్ళు. నేను తెలుగుదేశం తరఫున 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, కాంగ్రెస్లో చేశాను, తెలుగుదేశంలో చేశాను. అందుకని ఇలాంటి కొంచెం సంస్కారం ఉన్నవాళ్ళు, విద్యావంతులు, బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు వస్తే మాది అప్లాండ్ ఏరియా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. తొలి రోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం. స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం నిర్వహణ. అబద్దాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు ప్రజా కోర్టులో శిక్ష పడటం ఖాయమన్న టీడీపీ అధినేత చంద్రబాబు. అతిపెద్ద ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శ. 2024 ఎన్నికల్లో గెలిచేది, ప్రభుత్వాన్ని స్థాపించేది జనసేన టీడీపీ కూటమి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. ముఖ్యమంత్రి జగన్ మోసాలు, మాయలు అన్నిటినీ అధిగమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని వ్యాఖ్య. అందరి తలరాతలు దేవుడు రాస్తే తన తలరాత జగన్ రాస్తారు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్ష. అవసరమైతే ఎటువంటి త్యాగానికైనా తాను సిద్ధమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.